హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒలింపిక్స్కి సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆప్షన్స్: ఏ 1892, ఆప్షన్ బి 1894, ఆప్షన్ సి 1896, ఆప్షన్ డి 1898. గెస్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1896. మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఎప్పుడు జరిగాయి అని అంటే 1896లో జరిగాయి. మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలను 1896లో గ్రీస్లోని ఏథెన్స్లో నిర్వహించారు. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియర్ డి కోబర్టిన్. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్స్: ఏ 1891, ఆప్షన్ బి 1892, ఆప్షన్ సి 1893, ఆప్షన్ డి 1894. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1894 సంవత్సరం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1894 సంవత్సరంలో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ ప్యారిస్, ఆప్షన్ బి జెనీవా, ఆప్షన్ సి లుసానే, ఆప్షన్ డి న్యూయార్క్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లుసానే. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం లుసానేలో ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 1894లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి లుసానే, స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది. 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో 2023 అక్టోబర్ 15 నుండి 17 వరకు నిర్వహించారు. 86వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ న్యూఢిల్లీలో 1983లో నిర్వహించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 1927లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క మొదటి అధ్యక్షుడు సర్ దొరాబ్జీ టాటా. ప్రస్తుత అధ్యక్షురాలు పిటి ఉషా. నెక్స్ట్ క్వశ్చన్: ఒలింపిక్స్లో భారత హాకీ పురుషుల జట్టు ఎన్ని స్వర్ణ పతకాలను సాధించింది? ఆప్షన్స్: ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 8 స్వర్ణ పతకాలను సాధించింది. 1 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ 1928లో గోల్డ్ మెడల్. 2ది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 1932లో గోల్డ్. 3వది బెర్లిన్ ఒలింపిక్స్ 1936లో గోల్డ్. లండన్ ఒలింపిక్స్ 1948లో గోల్డ్. 5th వన్ హెల్సింకి ఒలింపిక్స్ 1952లో గోల్డ్. 6th వన్ మెల్బోర్నే ఒలింపిక్స్ 1956 గోల్డ్ మెడల్. 7th వన్ టోక్యో ఒలింపిక్స్ 1964 గోల్డ్ మెడల్. 8th వన్ మాస్కో ఒలింపిక్స్ 1980 గోల్డ్ మెడల్. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 8 స్వర్ణ పతకాలతో పాటు రోమ్ ఒలింపిక్స్ 1960లో రజత పతకము, మ్యానిచ్ ఒలింపిక్స్ 1972లో కాంస్య పతకము, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకము, మెక్సికో ఒలింపిక్స్ 1968లో కాంస్య పతకము గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్స్: ఏ లియాండర్ పేస్, ఆప్షన్ బి నీరజ్ చోప్రా, ఆప్షన్ సి సుశీల్ కుమార్, ఆప్షన్ డి అభినవ్ బింద్రా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అభినవ్ బింద్రా. ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు ఎవరు అంటే అభినవ్ బింద్రా. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్
రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం సాధించి వ్యక్తిగత ఒలింపిక్స్ బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా అభినవ్ బింద్రా నిలిచారు. ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన రెండవ భారతీయుడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించాడు. జావెలిన్ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్లో నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాల సంఖ్య. ఆప్షన్స్: ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 11. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 7. టోక్యో ఒలింపిక్స్ 2020 32వ సమ్మర్ ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్లోని టోక్యోలో నిర్వహించారు. భారత్ 7 పతకాలు సాధించింది. 1 స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య పతకాలను సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాలు: నీరజ్ చోప్రా స్వర్ణం సాధించారు. రెండవది భారత్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. సిడ్నీ ఒలింపిక్స్ 2000లో కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాలు: భారత రెజ్లర్లు రవికుమార్ దహియా రజత పతకము, బజరంగ్ పూనియా కాంస్య పతకాన్ని సాధించారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాలు: భారత రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకం సాధించారు. రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడు కేడీ జాదవ్. కేడీ జాదవ్ హెల్సింకి ఒలింపిక్స్ 1952లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్ 2008లో కాంస్యం, లండన్ ఒలింపిక్స్ 2012లో రజతం. రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ 2012లో కాంస్యం సాధించారు. రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కాంస్య పతకం సాధించింది. పివి సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకుంది. బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ కాంస్య పతకాన్ని సాధించింది. బాక్సింగ్లో భారత్ సాధించిన ఒలింపిక్ పతకాలు 3. విజేందర్ సింగ్ బీజింగ్ ఒలింపిక్స్ 2008లో కాంస్య పతకం, మేరీ కోమ్ లండన్ ఒలింపిక్స్ 2012లో కాంస్య పతకం, లవ్లీనా బోర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని సాధించారు. భారత పురుషుల హాకీ జట్లు కాంస్య పతకాన్ని సాధించింది. భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 33వ ఒలింపిక్ క్రీడలు 2024 ఏ దేశంలో జరుగుతున్నాయి? ఆప్షన్స్: ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి బ్రెజిల్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రాన్స్. 33వ ఒలింపిక్స్ 2024 33వ సమ్మర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 యొక్క నినాదం ఏమిటి అనంటే గేమ్స్ వైడ్ ఓపెన్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతకధారిగా టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంటా శరత్ కమల్ వ్యవహరించనున్నారు. 34వ ఒలింపిక్స్ 2028 అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 25వ వింటర్ ఒలింపిక్ క్రీడలు 2026లో ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్స్: ఏ జపాన్, బి ఇటలీ, సి ఫ్రాన్స్, డి అమెరికా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇటలీ.
25వ వింటర్ ఒలింపిక్స్ 2026 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు ఇటలీలో నిర్వహించనున్నారు. 24వ వింటర్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుండి 20 వరకు చైనాలోని బీజింగ్లో నిర్వహించారు. మొదటి వింటర్ ఒలింపిక్స్ 1924లో ఫ్రాన్స్లోని చమోనిక్స్లో నిర్వహించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.